నల్గొండ జిల్లా రోడ్డు ప్రమాదాలపై స్పెషల్ ఫోకస్ చేశారు పోలీసులు. ప్రమాదాలు తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి ప్రమాదాల సంఖ్యను బాగా తగ్గించామంటున్నారు జిల్లా పోలీసులు. కొత్త ఏడాదిలో ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్స్ ను పూర్తిగా తొలగించేందుకు కృషి చేస్తామని చెప్తున్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. నేషనల్ హైవేతో పాటు ఇతర రహదారుల్లో ప్రమాదాలను తగ్గించేందుకు రెవెన్యూ, ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు పోలీసులు. ఎస్పీ శరత్ చంద్ర ఆధ్వర్యంలో ఇతర శాఖల అధికారులతో కలిసి బ్లాక్ స్పాట్స్ ను గుర్తించి అక్కడ ప్రమాదాలు తగ్గించేందుకు కావలసిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ ప్రయత్నాలు కొంతమేరకు సక్సెస్ అయ్యాయంటున్నారు అధికారులు. 2023లో జిల్లా రహదారులపై 59 బ్లాక్ స్పాట్స్ ఉండగా 2025 నాటికి వాటిని 30కి తగ్గించగలిగారు పోలీసులు. గతంలో ఈ స్పాట్స్ దగ్గర ప్రతి ఏడాది దాదాపు 350 నుంచి 400 వరకు రోడ్డు ప్రమాదాలు జరిగేవన్నారు ఎస్పీ శరత్. అయితే తమ ప్రయత్నాలతో ఈ ఏడాది రోడ్డు ప్రమాదాల్లో మరణాలను 42కు తగ్గించగలిగామని చెప్పారు. అలాగే రోడ్డు ప్రమాదాల్లో 101 మంది గాయపడగా వారికి వెంటనే ట్రీట్మెంట్ అందేలా చూసి ప్రాణాలు నిలబెట్టగలిగారు పోలీసులు. ఈ హాట్ స్పాట్స్ ఏవేవి ఉన్నాయో మనం అవన్నీ కూడా విజిట్ చేసి ఇంటర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో మనం హాట్ స్పాట్స్కి ఏ విధంగా మనం యాక్సిడెంట్ తగ్గించవచ్చో కూడా మనము ఒక ఓవరాల్ పిక్చర్ తీసుకొని కూడా వర్కౌట్ చేయడం జరిగింది. 2023లో మన దగ్గర 59 బ్లాక్ స్పాట్స్ ఉంటే ఈ ఇయర్ వచ్చేసరికి ఓన్లీ 30 అయింది. అంటే 2 ఇయర్స్లో మనం బ్లాక్ స్పాట్స్ అనేవి సగానికి సగం తగ్గడం జరిగింది. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు ఎస్పీ శరత్ చంద్ర పవార్. వచ్చే ఏడాదిలో జిల్లాల్లో ఒక్క బ్లాక్ స్పాట్ కూడా లేకుండా చేయడమే లక్ష్యమన్నారు. పండుగలను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ రద్దీ లేకుండా ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు. ప్రతి సంవత్సరం కూడా సుమారు 15 నుంచి 20,000 వెహికల్స్ యాడ్ అవుతాయి. సో సహజంగా ప్రతి సంవత్సరము నంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ పెరగాలి. కొత్త వెహికల్స్ వస్తున్నాయి కాబట్టి. కానీ మనం ఈసారి యాక్సిడెంట్స్ తగ్గించినాము. బ్లాక్ స్పాట్స్ కూడా తగ్గడం జరిగింది. ఆల్మోస్ట్ 100 లైఫ్స్ కూడా మనము సేవ్ చేయడం జరిగింది. దీనికి మనం ఎన్ఫోర్స్మెంట్ కూడా చాలా హై లెవెల్లో ఎన్ఫోర్స్మెంట్ చేసినాము. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ 1.58 lakhs మనం ఎంవీఆర్ కేసెస్ కడితే ఈసారి వీ హ్యావ్ ఆల్మోస్ట్ 2.1 lakh ఎంవీఆర్ కేసెస్. హైదరాబాద్, విజయవాడ హైవేపై బ్లాక్ స్పాట్స్ దగ్గర ఇప్పటికే ఫ్లైఓవర్లు, రోడ్డు వెడల్పు కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే పనుల ఆలస్యంతో ఈ హైవేపై చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీనిపై పోలీసులు ఫోకస్ చేయాలంటున్నారు ప్రయాణికులు.